తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనలో చాలా మంది ఉంటారు మొహమాటస్తులు. వాళ్ళ ప్లేస్లో ఎవరైనా కూర్చున్నారనుకోండి, వాళ్ళని పక్కకు వెళ్ళండి, అది నా ప్లేస్ అని చెప్పటానికి కూడా మొహమాట పడిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఎవరి దగ్గరైనా ఎమర్జెన్సీగా ఏదైనా కావాలి, అక్కడ ఆ వస్తువు కనిపిస్తుంది, వాళ్ళు తీసుకోవటానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. ఇది దేనికి దారితీస్తుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు, లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ, మొహమాటం ఎంతవరకు కరెక్ట్? మొహమాటం ఎంతవరకు కరెక్ట్ అంటే అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ అండి. ఓకే, అంటే మొహమాటం అనేది ఎలా ఉండాలంటే, నాకేదైనా కావాలంటే మీరు ఇవ్వగలిగితే నేను అడిగేలాగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా నాది ఏదో నా వస్తువు మీ దగ్గర ఉంది, నాకు చాలా అవసరం అది. సో నాకు అది లేకపోతే, సపోజ్ నా కార్ అండి, మీ కార్ నేను, నా కారు మీరు తీసుకున్నాము, ఒక రోజు కోసం నేను ఇచ్చాను. ఓకే, ఒక ఫ్రెండ్కి కార్ ఇచ్చాడండి, ఏదో ఎమర్జెన్సీలో ఇచ్చాడు. రెండో రోజు ఆ ఫ్రెండ్కి కార్ అవసరం. ఓకే, అడగడానికి ఈయనకి మొహమాటం, ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు, అంతే కదా. సో అలాంటి చోట మొహమాటం అనేది, అసలు నీకు ఏం కావాలో, నీదేముందో కంపల్సరీగా అడిగి తీసుకోవడం అనేది మొహమాటం లేకపోతేనే మంచిది. కొన్ని చోట్ల మొహమాటం లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నిర్దాక్షిణ్యంగా, అంటే ఎటువంటి ఏంటంటారంటే కాంప్రమైజ్ అవ్వకుండా, కొన్ని చోట్ల తప్పకుండా మొహమాట పడకుండా చెప్పాలండి. అంటే ఓకే, ఇది ఓకే. ఎక్కడ మొహమాట పడాలి అంటారు? అసలు మొహమాటమే పడకూడదండి. ఎందుకు మొహమాట పడాలి? మనకు వెన్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, ఎందుకు మిమ్మల్ని నేను కంఫర్టబుల్ చేయడానికి నేనెందుకు నా మొహమాట పడాలి చెప్పండి కదా. మొహమాటం పడడం అనేది ఏంటంటే, నేను కంఫర్టబుల్ ఉండేంత వరకు నేను మొహమాట పడతాను. మిమ్మల్ని కంఫర్టబుల్ చేయడానికి నేను మొహమాట పడి నేనెందుకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి? కాబట్టి అది ఎవరికి కూడా అది మంచిది కాదండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆఫీస్లో పని చేస్తున్నారండి, మీరు చాలా కష్టపడి పని చేస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి మాధురి గారు చాలా గ్రేట్ వర్కర్, చాలా డెడికేషన్గా పని చేస్తారు అని చెప్తారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అయ్య బాబోయ్ ఇంకా నేను చెయ్యనంటే చాలా కష్టం అని చెప్పేసి ఇంట్లో పని ఉన్నా కూడా మానేసి వస్తారు. ఆ మొహమాట మీకు అవసరమా? కాదు కదా. అలాంటి చోట మొహమాట కరాఖండిగా కొన్ని చోట్ల ఉండాలి. లేదండి, నేను ఇప్పటికే నా దగ్గర 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు, వాటితో నేను తలమలకు నూరుతున్నాను, 11వ ప్రాజెక్ట్ నేను తీసుకోలేను, అంటే నిర్దాక్షిణ్యంగా, అంటే ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పాలి, కంపల్సరీగా చెప్పాలి. నన్ను మొహమాట పెట్టేశారండి వాళ్ళు అంటే, మొహమాట వాళ్ళు పెట్టేసి వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు. మీరు కదా 8ంటికి ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు 11 దాకా ఉన్నారు. అక్కడ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని సఫర్ చేస్తున్నారు కదా, మీరు కూడా సఫర్ అవుతారు కదా. అది మీకు అవసరమా? అందుకని మనము కంఫర్టబుల్ ఉండేదాకా మీరు మొహమాటం స్వీకరించండి. మొహమాటం పడి వాళ్ళని కంఫర్టబుల్ చేయకండి. మనం ఎందుకండి ఇబ్బంది పడాలి? అందుకని మొహమాటం అనేది అన్ని వేళలా మంచిది కాదండి, కొన్నిసార్లు మాత్రమే మంచిది. అస్తమానం మొహమాట పడిపోతే మనము లైఫ్లో చాలా ఇది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సాక్రిఫైస్ మనం చేయాల్సి ఉంటుంది. అంతే, సెల్ఫ్ సాక్రిఫైస్ అంత పనికిరాదులండి, అస్సలు పనికిరాదు. ఎప్పుడో ఒకసారి అంటే మొహమాట పడడం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఏది అడిగినా మాధురి చాలా మంచి కైండ్ హార్టెడ్, ఏది అడిగినా ఇస్తుంది, మొహమాటం ఎక్కువ మనకు అని చేసి మిస్యూజ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ బెనిఫిట్ పొందుతారు, మనమేమో ఇది చేస్తాం అనమాట. ఇంకా కొంతమంది మొహమాటం ఎలాగా ఉంటుందంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఓకే, ఒక ఫ్రెండ్కి ఏంటంటే నాన్ వెజ్ అస్సలు ఇష్టం ఉండదు, తను తినదు ఫస్ట్ నుంచి. ఈ ఫ్రెండ్ చాలా తనకిష్టం. అప్పుడు మొహమాట ఏం కాదు ఒకరోజు తిను అంటుంది. తిన్న తర్వాత ఎవరు అన్కంఫర్టబుల్? ఈవిడ. ఎందుకంటే తనకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు, ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది, మోషన్స్ అవుతాయో, ఒంట్లో బాగలేదో, ఇంకోటి ఏమవుతుందో. ఎవరి మొహమాట? నీ మొహమాట పడి మీ మాట విన్నందుకు తను షీ హ్యాస్ టు సఫర్. సో కొన్ని విషయాలలో మొహమాటం అనేది అస్సలు పనికిరాదండి. ఖరాఖండిగా ఇది నాకు నచ్చదు, నేను ఇది చెయ్యను అని కంపల్సరీగా చెప్పాలండి. చాలామంది మొహమాట పడి జీవితాలు చాలామంది నష్టపోయిన వాళ్ళు, ఇది చేసుకున్న వాళ్ళు కూడా, అంటే ఫ్రెండ్షిప్లో అప్పులు ఇచ్చేసి, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం చాలా బెటర్ అంటారు మీరు.
స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీరు అన్నట్టుగా ఖరాఖండిగా నేను ఇంతే చేస్తా, నేను ఇంతే ఇది అలా కూడా ఉండకండి. నాకు వీలు కాదు, నేను చేయలేనని పొలైట్గా చెప్పండి. తప్పించుకొని తిరగండి. ఏండి నిన్నటి దాకా మీకు హెల్ప్ చేశాను కదండి, మీరు చెప్పండి. మీరు ఎవరో మీ హెచ్ఆర్ వస్తారండి, మేడం ఈరోజు 4 షూట్లు చేయాలి అంటే చేశారు, మేడం ఇంకా 2 చేయండి, సార్ పొద్దు నుంచి 4 చేశాను సార్, ఇంకా 2 నేను చేయలేను అని చెప్పడం వేరే, నేను చేయనండి అని చెప్పడం వేరే. వద్దు, ఎందుకంటే మళ్ళీ రేపు మనం రావాలి, ఇక్కడికే రావాలి, ఇక్కడే పని చేయాలి. కాబట్టి సార్ నేను 4 చేశాను కదా, మీరు 2 ఇస్తాను, నేను ఇంకొకటి చేస్తాను, ఇంకొకటి నేను చేయలేను అంతే. అంటే పొలైట్గా నొప్పించక తానవ్వక అన్నట్టు కొన్ని విషయాలలో మనం చేయాలండి. ఈ మొహమాట పడితే ఏంటంటే ఎక్కడైనా సరే చేసే వాళ్ళకే చెప్తారు పని, చేయని వాళ్ళకి ఎవ్వరూ చెప్పరండి. పర్లేదు మాధురి ఎంతైనా చేస్తుంది, పర్లేదులేండి, మనం మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలి అంటే పర్లేదు మన బాక్స్ తెప్పిస్తే కూడా తినేస్తుంది అనే అంత మంచితనం మనకు అవసరం లేదు. కొంతవరకే ఉండాలి. మొహమాట పడడం అంటే అదే మీరు చెప్పినట్టుగా, నేను ఇందాక చెప్పినట్టు ఇష్టం లేకుండా తిను అంటే సఫర్ అయ్యేది వాళ్ళు, తిన్నవాళ్ళు. నువ్వు యు ఆర్ కంఫర్టబుల్ నో, ఎందుకంటే నీకు అలవాటు, వాళ్ళకి అలవాటు లేదు. అందుకని మొహమాటం అనేది అన్ని వేళలా మంచిది కాదండి. ఒకవేళ వాళ్ళు మనల్ని మొహమాట పెడితే ఎలాగుండంటే వాళ్ళు బాధపడకుండా మనం కూడా బాధపడకుండా పొలైట్గా చెప్పుకోవడమే. సారీ అండి నేను తినను ఈరోజు. నేను చాలా చోట్ల అంటే జనరల్గా నేను ఎక్కడ బయట తినను అనమాట. వెళ్తే పెళ్ళిళ్ళకి వెళ్తారు, మేడం తిన్నానండి అని చెప్తాను, తినలేదని చెప్పాను. ఎందుకంటే బయట ఫుడ్ నేను తినను. ఎందుకు మనం చెప్పాలి, లేదండి నేను ఫుడ్ తినను, నాకు బాగలేదని ఖరాఖండిగా నేను ఎందుకు చెప్తా, నేను తిన్నాను, నేను అసలు తినను అంటే ఎందుకు అంటే ఆ మొహమాటం అనేది ఏంటంటే లేదండి రండి నాతో పాటు రండి, లేదండి నేను ఇప్పుడే భోజనం చేస్తానని చెప్పడమే అంతే. ఇప్పుడే తినేశానండి మీరు చూడలేదని చెప్పడం. ఎందుకంటే వాళ్ళు బాధపడరు, మనం కూడా ఇబ్బంది పడ్డాం. మొహమాట పడడం అనేది కొన్ని చోట్ల మాత్రమే ఇది అంటే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే, ఇంకా తప్పదు ఈమెకు సహాయం చెయ్యాలి అన్నప్పుడు మాత్రమే, అది కూడా మీ లిమిట్ వరకు, మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ కానంత వరకు, మీకు ఇబ్బంది కానంత వరకు, మీ లైఫ్ ఏది ఎఫెక్ట్ కానంత వరకు మాత్రమే చేయండి. సో ఎవరో ఒక అబ్బాయిని ప్రపోజ్ చేస్తారు, ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదండి, వాడంతే ఇష్టం లేదు, వాడు మొహమాట పెడతాడు, లేదు నువ్వు లేకపోతే నేను లేను అది ఇది అంటాడు. ఆ మొహమాట పెడితే జీవితాంతం ఏడవాలి, ఎందుకంటే నచ్చలేదు. అలాంటి చోట మనం మొహమాట పడద్దు. మీరు అన్నట్టుగా ఖరాఖండిగా బాబు నీకు నాకు జరగదు, నీకు నాకు నడవదు, నమస్కారం అని చెప్పి వెళ్ళిపోవాలి. అక్కడ మొహమాట పడితే జీవితాంతం ఈవిడేడవాలి. అందుకని మొహమాటం అనేది కొన్ని చోట్ల మాత్రమే, మీరు కంఫర్టబుల్ ఉన్నంత మాత్రమే మీరు ఒప్పుకోండి. మీరు ఇబ్బంది పడి మొహమాట పడి మీ జీవితాలు ఇది అయ్యో నేను మొహమాట పట్టేశారండి అని మళ్ళీ మనం రిగ్రెట్స్ ఉండేలాగా మాత్రం ఎవరు చేయొద్దు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.